ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు మాట్లాడలేకపోయినా కూడా మాకు ఇండైరెక్ట్గా కొన్ని విషయాల్లో నాకు ఆయన నచ్చాడు. ఆయన పబ్లిక్ మీటింగ్లో 2-3 సార్లు వైఎస్ఆర్ పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాసులు లాంటి వాళ్ళని ఆయన నాతో పరిచయం లేకపోయినా కూడా మాట్లాడిన వ్యక్తి. ఆ మనసు ఆయన నా మీద అంతగా చూపించాడు. నాకు అది చాలు. నేనేమి డిమాండ్స్ తోటి నేనేమి పట్టుకుపోవట్లేదు. నేను ఆయన స్వచ్ఛందంగా పోయేదానికి తెలుసు. వైసీపీ నుంచి చాలామంది నాయకులు జనసేన టీడీపీలో చేరబోతున్నారు, ఎట్లా తీసుకుంటారు? వెరీ సారీ అండి. అప్పుడు పార్టీలు ఎవరిని ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా నేను చాలా ఓపికగా ఉన్నాను ఇప్పుడు దాకా. ఆ ఓపిక కూడా అయిపోయింది, అందువల్ల మేము పార్టీ మారాల్సి వచ్చింది. జనార్దన్తో ఏ రకం కోఆర్డినేషన్ చేసుకోబోతున్నారు? అది అధిష్టానం చూసుకుంటుందండి. వాళ్ళు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడిన వ్యక్తి. ఆ మనసు ఆయన నా మీద అంతగా చూపించాడు. నాకు అది చాలు. నేనేమి డిమాండ్స్ తోటి నేనేమి పట్టుకుపోవట్లేదు. నేను ఆయన స్వచ్ఛందంగా పోయేదానికి తెలుసు. వైసీపీ నుంచి చాలామంది నాయకులు జనసేన టీడీపీలో చేరబోతున్నారు, ఎట్లా తీసుకుంటారు? వెరీ సారీ అండి. అప్పుడు పార్టీలు ఎవరిని ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా నేను చాలా ఓపికగా ఉన్నాను ఇప్పుడు దాకా. ఆ ఓపిక కూడా అయిపోయింది, అందువల్ల మేము పార్టీ మారాల్సి వచ్చింది.